హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు కిచెన్ టిప్స్ చూపించబోతున్నానండి. మనకి ఎండుమిర్చి ఉంటుంది కదండి, అవి మనకి ఈ వర్షాకాలంలో మనకి బూజు పట్టేస్తూ ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం ఎండుమిర్చి తెచ్చుకున్నప్పుడు ఇలాగ ముక్కలు కట్ చేసుకొని కంటైనర్లో పెట్టుకుంటే మనకి బూజు పట్టకుండా ఉంటాయండి. అలాగే మనకి మరో టిప్ ఏంటంటే, మనకి మిక్సీ డబ్బాలు వస్తాయి కదండి, వాటిని మన కింద హోల్స్ ఇలా పెట్టుకొని మన షింక్ దగ్గర సబ్బు రేపర్ పెట్టుకుంటే కనుక మనకి సబ్బు వాటర్ అనేది కింద నుంచి పోతుందండి. ఈ విధంగా మరొక టిప్ ఏంటంటే, నిమ్మకాయలు ఉంటాయి కదండి, ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోతాయి. వాటిని మనం ఒక గ్లాస్తో కానీ గిన్నెతో కానీ మెత్తగా నలిపి రసం పిండినైతే రసం వెంటనే వస్తుంది. మరొక టిప్ ఏంటంటే, క్యాబేజీ మనకి స్మెల్ వచ్చేస్తుంది కదండి, పచ్చి వాసన పసరు వాసనలా వస్తుంది, తినడానికి ఇష్టపడరు. నిమ్మరసం పిండుకొని వాటర్ తీసుకొని క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఆ స్మెల్ అనేది పోతుంది. అలాగే మరొక టిప్ ఏంటంటే, వెల్లుల్లిపాయలు మనకి ఈ వర్షాకాల సీజన్లో మెత్తగా అయిపోయి ఈ తొక్క రాదు కదండి, అలాంటప్పుడు కొంచెం మనం హీట్ చేసుకొని ఈ విధంగా మనం తొక్క తీస్తే కనుక వెంటనే వస్తాయండి. చూసారు కదా, చాలా ఈజీగా వస్తున్నాయి. మరొక టిప్ ఏంటంటే, మనకి పాన్స్ పౌడర్ డబ్బాలు ఉంటాయి కదండి ఇంట్లో, వాటిని ఈ విధంగా క్యాప్ తీసేసి దానిలోని పౌడర్ అంతా ఉంపేసి మనకి చీమల మందు కానీ బ్లీచింగ్ కానీ ఇలాంటివి ఏమైనా పౌడర్స్ ఉన్నప్పుడు వాటిలో వేసుకొని స్టోర్ చేసుకుంటే బాగుంటాయండి. మనం ప్యాకెట్తో పంపినప్పుడు ఎక్కువ పడిపోతుంది కదా, చూడండి డబ్బాలో వేసుకుంటే మనకి సేవ్ అవుతుంది, కావాల్సినంత జల్లుకోవచ్చు. అలాగే దాని రేపర్ తీసేసి పైన రేపరు చీమల మందని రాసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి దోశలు వేసాక పిండి మిగిలిపోతుంది కదండి గిన్నెకి అడుగున, ఆ పిండిని కనుక మనం స్టవ్ మీద వేసుకొని క్లీన్ చేసుకుంటే చాలా క్లీన్గా తలతలా మెరుస్తుందండి స్టవ్ అంతాను. చూసారు కదా, ఈ విధంగా నేను మొత్తం పిండి అంతటిని వేసి క్లీన్ చేసుకున్నాను. మీకు జూమ్ కూడా చేసి దగ్గర చూపిస్తాను చూడండి. మీకు మనకి స్టవ్ అనేది చాలా క్లీన్ అవుతుందండి, జిడ్డు అనేది ఎక్కడా ఉండదు, తలతలా మెరుస్తుందండి స్టవ్ అంతాను. అలాగే మనం ఈ పిండితో కిచెన్ వాల్స్ కూడా క్లీన్ చేసుకోవచ్చండి, జిడ్డు అనేది బాగా పోతుంది.